హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా మేమైతే డీమార్ట్‌కి అయితే వెళ్ళామనమాట. డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు ఇలా దోసల రుబ్బు అయితే చూసి తీసుకున్నామండి. ఎలా ఉంటుందో అని చెప్పి. ఇంకా ఇంట్లోని దోసల రుబ్బు కూడా అయిపోయిందనమాట. అయిపోవడం వల్ల ఇంకా దోసల రుబ్బు తీసుకున్నామండి. తీసుకున్నాక ఇంటికొచ్చాక ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇంకా అక్కడ కటింగ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. కట్ చేసాక జిప్ లాక్ టైప్‌లో ఇంకా కవర్ అయితే ఉందండి. అందులోనైతే రుబ్బు ఇదిగోండి ఇంతైతే వచ్చిందనమాట. ఇంకా ఆ రుబ్బైతే చాలా స్మూత్‌గా ఉంది. పర్లేదు. ఆ తర్వాత సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. మా అత్తయ్య గారైతే దోసలేసేయమన్నారండి. అందుకని ఆవిడ కోసం అయితే దోసలేస్తున్నాను. ఈ పెనమైతే అసల దోసలు కొంచెం రావడం చాలా కష్టంగా ఉంది. అందుకని దీని మీద వేసి ట్రై చేద్దామని చెప్పి నేనైతే వేస్తున్నాను అనమాట. కానీ చాలా బాగా వచ్చిందండి దోస. ఏ మనం మించి వేస్తున్నప్పుడే స్మూత్‌గా ఉంటుందన్నమాట. నేను ఇంటికాడ వేసినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే దోస ఎందుకు రాదో నాకు కూడా తెలీదు. ఫస్ట్ దోస అయితే ఇది మాత్రం ఫస్ట్ దోస అయినా సరే చాలా బాగా వచ్చింది. ఇంకా చట్నీ కూడా చేసుకున్నామండి. ఇంకా చట్నీతో దోస అయితే తింటున్నాను. చాలా బాగుంది. చిన్నది పులుపు అయితే వచ్చిందండి. అంతే అనమాట. ఇంకా మేము పరోటాస్ కూడా తీసుకున్నామండి. 5 పీసెస్ వచ్చాయండి పరోటాస్లో మాత్రం. ఇంకా ఇది కూడా బాగుంది. ఇదైతే ఫస్ట్ పిల్లలకైతే కాల్చేసాననమాట. ఇంకా నాకు మా వారికి కాల్చుకోవాలి. నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్.